అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి పౌర్ణిమ తిథి వరకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎన్నాళ్ళకు అని చెప్పి కుజుడు మిథున రాశిలో ప్రతిష్ఠింపబడి కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయినటువంటి కుజుడు కరుణించి మనల్ని అనుగ్రహించి కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. కర్కాటక రాశిలో అతని యొక్క స్థితి కొంచెం నీచంగా ఉంటుంది. అందులో కూడా కొన్ని డిగ్రీలు మాత్రమే, అన్ని చోట్ల కాదు. అందులో కుజుడు కానీ ఎప్పుడైనా కర్కాటక రాశి మీద ఆశ్లేష నక్షత్రం మీద వచ్చి కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఎవరైతే పుడతారో పిల్లలు, వాళ్ళకి ఆశ్లేష బలి అనేటువంటి ఒక దోషం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెలలో పుట్టే పిల్లలు ఆశ్లేష నక్షత్రం మీద ఎవరైనా పుడితే దాన్ని మనం గుర్తు చేసుకొని ఆ పరిహారం చేసుకోవడం మంచిది. ఈ వారం గ్రహస్థితిలో మొత్తం 5ంటికి 5 గ్రహాలు ఒకే చోట్లో ఉండిపోయాయి. శని, శుక్ర, బుధ, రాహు, అలాగే సూర్యగ్రహాలు అన్నీ కూడా 5 ఒకే చోట్ల ఉండిపోయి ఈ వారం అంతా అలాగే కనిపిస్తూ ఉందన్నమాట. దానివల్ల కూడా మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గురువు వృషభ రాశిలో, కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. మొన్ననే మనమంతా కూడా ఉగాది పండగ చేసుకున్న తర్వాత కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క మొదటి వార ఫలంగాన్ని చూసుకుంటే ఇందులో ఈ వారంలో కుజుని మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి, అలాగే మిగతా రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అది కొందరికి మంచిదవుతుంది, కొందరికి నెగిటివ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం క్లియర్గా ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పును ముందో తెలుసుకుని అన్ని రాశులకి, తర్వాత మిగతా గ్రహ ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి పంపించండి. మీతో 15 నిమిషాలు జాతకం మొత్తం చదివి మీ 58 పేజీల జాతకాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే జాతకాన్ని PDF చేసి మీకు మెయిల్ కూడా చేస్తామన్నమాట. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళని ప్రత్యేకంగా ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు కనిపించే ఒక ఫోటో కానీ వాళ్ళు పంపిస్తే దాన్ని కూడా నేను రెడీ చేసి వాళ్ళ జాతకాన్ని చెప్పడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా సింపుల్గా పరిష్కరిస్తాం. కాబట్టి దాన్ని thesimple.astrologer.com అని చెప్పినటువంటి నా యూట్యూబ్ ఛానల్ని మీరు గమనించాలి, సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ, వృశ్చిక రాశి వాళ్ళకి 6వ తారీఖు ఏప్రిల్ 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. కుజుడికి ఆధిపత్యం ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశి గతంలో అష్టమంలో అనేక రోజులుగా స్తంభించిపోయి చాలా ఇబ్బంది పెట్టేశాడు. అటువంటి కుజుడు ఇప్పుడు కర్కాటక రాశికి వచ్చేశాడు. పట్టిందల్లా బంగారమా అనిపిస్తుంది వృశ్చిక రాశికి. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది, ఎంత అద్భుతమైన దశ ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు నాకు వచ్చి చెప్పింది అనారోగ్యం గురించి, అనుకోని ప్రాబ్లమ్స్, అనుకోని అపాయాలు. ఎందుకంటే అష్టమంలో కుజుడు చాలా ఇబ్బంది పెట్టేశాడు. ఆ కుజుడు ఎప్పుడైతే మీకు కర్కాటక రాశిలోకి వచ్చేసాడో వృశ్చిక రాశి వాళ్లకు అనేక రకాల అపాయాలు, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి యొక్క మార్పు వల్ల ఆరోగ్యంలో కూడా మంచి డెవలప్మెంటు, శత్రువులు మిత్రులు అవ్వడం, అప్పుల బాధలు కొంతవరకు తగ్గడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడము, విందులు వినోదాలు పాల్గొనడము, ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితి, ఆత్మస్థైర్యంతో ముందుకు దూసుకు వెళ్తారని చెప్పి పక్కాగా ఇప్పుడు చెప్పొచ్చు. ధన ఆదాయం చాలా బాగుండి, కుటుంబ సంతోషం చాలా బాగుండి, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ చదువు పట్ల బాగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అందించేటువంటి శని పంచమంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గతంలో కన్నా మేలు జరుగుతుంది. అర్ధాష్టమ శని కాస్త పంచమంలోకి వెళ్ళి మంచి చేశాడు. బాగా ఎండలో ఉన్న మనిషి సడన్గా ఒక చెట్టు నీడలో వెళ్ళి కూర్చుంటే ఎంత ఉల్లాసంగా ఉంటుందో అంత ఆనందంగా ఈ రాశి వాళ్ళకి శని మేలు చేశాడు. బంధువులతో ఉన్న తగాదాలు, గొడవలు, ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, స్నేహితుల మధ్య మిస్అండర్స్టాండింగ్ మొత్తం ఇప్పుడు తొలగిపోతుంది. గతంలో కన్నా చాలా బాగుంటారు. గతంలో ఉన్న మానసిక స్థితి, ధైర్యం ఇప్పుడు పెరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఇల్లు అన్నీ కొనడానికి అర్ధాష్టమ శని
కొంతవరకు మేలు చేసి కొంతవరకు ఇబ్బంది పెట్టాడు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఏ లావాదేవీ అయినా మీకు లాభదాయకంగా ఉంటుంది. మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారం చేస్తూ ముందుకు దూసుకువెళ్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి తల్లి ఆరోగ్యం ఇంకా బాగా మెరుగవుతుంది. ఆమె ఆశీస్సులు బాగుంటాయి. సంతానం పరంగా సంతోషంగా ఉంటారు. వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, వాళ్ళ చదువులు, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చాలా పైకి వస్తారు. ఈ రాశి వాళ్ళకి అనుకున్న కాలేజీలో సీటు దొరకడం, అనుకున్న సబ్జెక్టులో సీటు రావడం కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం గతం కన్నా చాలా బాగుంటుంది. శత్రువులు కూడా అణిగిమణిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత అద్భుతంగా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రేమికులకు అంత అద్భుతంగా ఉందని చెప్పాలి. అదృష్టం బాగుంది. తండ్రి స్థితి బాగుంది. పెద్దల స్థితి బాగుంది. తల్లి, తండ్రి, మామగారు, అత్తగారు వాళ్ళ సపోర్టు, పెద్దల యొక్క ఆశీస్సులు, ధర్మ మార్గంలో వెళ్ళాలి అని ఇప్పుడు కొత్తగా వచ్చే ఆలోచన కుజుడు మారడం వల్ల అన్నిటికీ మించి అదృష్టం కూడా మీ వెనకాతలే ఉంది. కాబట్టి ఇబ్బంది లేదు. ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉన్నత స్థానంలో వెళ్ళిపోతారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభని చూపించుకోవడానికి ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది. గతాన్ని మర్చిపోయి ఇప్పుడు మీరు విజృంభించండి. వ్యాపారం చేసుకునే వాళ్ళకు అద్భుతమైన అవకాశాలు, మంచి వ్యాపారంలో డెవలప్మెంటు, కొత్త వ్యాపారంలో చక్కటి ప్రోత్సాహాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఖర్చులు మాత్రం బీభత్సంగా భయంకరంగా ఉంటాయి. కాబట్టి ఖర్చు జాగ్రత్త. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు కుజుడు మారాడు, మంచిది. శని మేలు చేస్తున్నాడు కాబట్టి పట్టిందల్లా బంగారమే. గతం కన్నా చాలా బాగుంది. సంతోషంగా ఆనందంగా ఉంటారు. కానీ జాతకంలో దశ, అంతర్దశ ఎలా ఉంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలన్నీ సెట్ చేసి మీతో అద్భుతంగా 15 నిమిషాలు రికార్డ్ చేయించి పరిహారాలు చేసి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను డైరెక్ట్గా మీరు అడగవచ్చు. అలాగే ఈ ఛానల్ పేరు thesimpleastrologer.com. దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా గ్రహిస్తారని ఆశిస్తూ మినీ సెలవు తీసుకుంటాను. మీ గోపాలయ్య గారు.